అన్న నమస్తే అన్న. నమస్తే. ఒక వారం రోజుల నుంచి చూస్తుంటే కనుక సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా సరే జాగృతి, కవిత, బీఆర్ఎస్ ఇవే వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు కూడా బాగా అనిపిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈరోజు బయటికి రావడానికి కవితక్క దగ్గర ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో మేము కూడా బయటికి రావడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మేము కూడా చెప్పుకోవాలని చెప్పేసి బయటకు వస్తాను తప్ప మాకు ఈ బయటికి రావాలనేది పెద్దది అదేం లేదు. ఈ పరిస్థితి కల్పించింది కూడా కవితక్కనే. రైట్, మీరు జాగృతిలో 15 yearsగా వర్క్ చేసినట్లుగా కూడా మాకు తెలుస్తూ ఉంది. అంటే మీకు పర్సనల్గా జాగృతిలో వర్క్ చేసేటప్పుడు ఏమన్నా కలహాలు ఉన్నాయా? పని చేసేటప్పుడు ఎట్లాంటి కలహాలు ఉండవు. అంటే అక్కడ చేస్తున్నటువంటి క్రమంలో పని చేయించుకుంటూనే పోతున్నారు. మరి చేసిన వాళ్ళకి ఇంత విలువలు కూడా లేకుండా అటువంటి సంస్థలో మేము ఉండడం ఎందుకు అని బయటకు వచ్చినాం. పని చేయని వాళ్ళకు మీరు ఆతిథ్యం ఇస్తున్నారు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు, వాళ్ళు ఏం చేసినా కరెక్టే అంటున్నారు. మేము ఎన్ని మంచి పనులు మీరు ఇట్లా ఇక్కడ కొందరు చేస్తున్నటువంటి పనులు దుర్మార్గ పనులు చేస్తున్నారంటే కూడా మమ్మల్ని హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయి, కానీ వాళ్ళను సమర్థిస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే మీరు ఏమన్నా స్కామ్స్ లాంటివి ఏమన్నా చేశారా? స్కామ్స్ ఉంటే బయట పెట్టమనండి. స్కామ్స్ ఉంటే అట్లాంటి స్కామ్స్ ఊరికే టార్గెట్ చేయరు కదా. టార్గెట్ అనేది అది కాదు, వాళ్ళది అయిపోయింది కదా. వాళ్ళ ఒక టైం పీరియడ్ అయిపోయింది. వాళ్ళు ఒక పదవి రావడానికి మేము ఎంత కృషి చేసినామో వాళ్ళకి వచ్చింది, పదవులు అనుభవించారు, అయిపోయింది. ఇక పాత బ్యాచ్ని మొత్తం పక్కన పెట్టాలనే ఉంది. సరే నేను ఒక్కనంటే నేనేమన్నా చేసిన అనుకుని నన్ను పక్కన పెట్టారు. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర మెయిన్ పిల్లర్ అని చెప్పి రాజీవ్ సార్ ఎక్కడ ఉన్నాడు, వరలక్ష్మి అక్క ఎక్కడ ఉంది, కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు, భిక్షపతి ఎక్కడ ఉన్నాడు, ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడు, కుమారస్వామి ఎక్కడ ఉన్నాడు, వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళందరూ కూడా స్కామ్ చేసినట్టేనా? అంటే ఇక్కడ ఏంటంటే పని చేసుకుంటూ పోవాలి, కానీ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. వాళ్ళు తప్పంటే మనం తప్పనాలి, వాళ్ళు రైట్ అంటే మనం రైట్ అనాలి. అప్పుడు మనం మంచోళ్ళు. అందు గురించే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే అన్న, ఇది 2007 అన్న స్థాపించింది జాగృతి? 2007. ఓకే, అప్పటి నుంచి యాక్టివ్లోనే ఉంది. ఈవిడ ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయ్యారో దెన్ అప్పటి నుంచి కొంచెం ఇన్యాక్టివ్లో అయిపోయినట్లుగా జాగృతి అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్లో ఉంది. మరి పాత వాళ్ళనే తీసుకొచ్చుకునేలా ట్రై చేస్తున్నారన్న మాటలు మాకు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరే అన్నారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి. పాత వాళ్ళందంటే మాలాంటి వాళ్ళు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకుంటే సరిపోతుంది, కానీ వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టే ఆల్మోస్ట్. వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ఆత్మాభిమానంతోనే పనిచేస్తారు, గౌరవం ఇస్తేనే పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఆత్మాభిమానం చంపుకుని చేసేంత పరిస్థితి లేదు కదా. మరి వాళ్ళ ముందరనే కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలని అన్ని జిల్లాలలో పెడతా ఉన్నారు. మరి మీ పక్కన ఎవరు కనబడుతున్నారు? ఇప్పుడు గట్టు రామచంద్ర చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు ఏదో కొన్ని పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళే మా ఆత్మాభిమానం, వాళ్ళే మా ఫ్యూచరు, వాళ్ళ గెలుపు, వాళ్ళు చెప్పంటే నేను గెలుస్తా అని చెప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు మీతో ప్రయాణం చేసినటువంటి సైనికుడు వాళ్ళు ఏమనుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఏమనుకోవాలి? అందుగురించే మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తే మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారా జాగృతిలోకి? ఆపర్చునిటీ అంటే చాలా కష్టపడ్డారు కదా దానికోసం. ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం ఆపర్చునిటీ ఇస్తారు వాళ్ళు? ఇంకా మనం అంటే చేసేంత చేసినాం, ఆత్మాభిమానంతో చేస్తాం తప్ప ఆపర్చునిటీ ఇప్పుడు వాళ్ళు ఒక లెవెల్లో తగ్గిపోతున్నారు, వాళ్ళ అవసరం కాబట్టి తీసుకుంటారు అంటున్నారు. మీరు అనేది అదే కదా. మరి అదే చేస్తారు వాళ్ళు, అట్లాంటిది చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు జాగృతి అవసరం కాబట్టి ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంత పెద్ద ఆఫీస్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేదా? ఉంది కదా, సొంత బిల్డింగే కదా అది. నేను చెప్తాను, వాళ్ళకు అవసరం వచ్చినప్పుడే పదవులు రావాలి అన్నప్పుడే వాళ్ళు చేస్తారు. పదవులు ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ పోతాయి. ఇప్పుడు వచ్చిన కొట్టు వాళ్ళు అందరూ పోతారు, అందరు కూడా పోతారు. మళ్ళీ అందరూ కూడా సేమ్ నా లెక్క బయటకు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. మీరు సడన్గా బయటకు వచ్చి మరి ఇంతమంది ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే సమస్య అంటే మీకు గట్టిగా అంటే మీరు ఎక్కడో గట్టిగా హట్ అయినట్టున్నారు ఏదో విషయంలో. ఏంటి ఆ విషయం? అంటే నేను ఇవే చెప్పినా కదా. ఇప్పుడు మనం ఒక మంచి మార్గంలో పోతున్నప్పుడు సంస్థ బలోపేతానికి కృషి చేసినటువంటి కార్యకర్తను వాళ్ళ సమస్యలను నా దాకా తీసుకొస్తే, నాలాంటి వాళ్ళు మీ దాకా తీసుకొస్తే ఎందుకు మీరు స్వీకరిస్తలేరు? రైట్ అన్న, మరి మీరు ముందుగానే అంటే ఈవిడ ఎప్పుడైతే జాగృతి అనే సంస్థని ఇనాగ్రేట్ చేశారో మొన్న చూసుకుంటే రీసెంట్గా ఒక 2-3 days క్రితం, మరి అప్పుడు కాకుండా ఇంతకు ముందు నుంచే మీరు మాట్లాడుకుంటూ రావాలి కదా, వీటి గురించి చెప్పుకుంటూ రావాలి కదా, ఇప్పుడే ఎందుకు ఓపెన్గా బయటకు వచ్చారు? ఇప్పుడు మీ దగ్గరికి మీడియా ముందుకి ఇప్పుడు వచ్చినా, కానీ నేను సోషల్ మీడియాలో నేను ఉన్నటువంటి దాంట్లో మా వాళ్ళ దగ్గర నేను ఎన్నో గ్రూపులు ఉన్నాయి, బ్రాడ్కాస్ట్ గ్రూపులలో నేను చెప్తానే ఉన్నా, ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూనే ఉన్నా, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నా. ఇప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళు నాకు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ దగ్గర ఉన్న వాళ్ళే నాకు ఇస్తూ ఉన్నారు ఇన్పుట్స్.
అంటే వాళ్ళు కూడా సమస్యలో ఉన్నారు కానీ ఎటు పోలేని పరిస్థితిలో ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇలాగా ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు అవుతాయి. ఇప్పటికన్నా బయటికి రా, ఇప్పటికన్నా కళ్ళు తెరువు అని చెప్తా ఉన్నారు వాళ్ళకు. నేనేమనుకుంటున్నా అంటే మరి ఇప్పుడు జాగృతి ఓపెన్ చేసిండ్రు కదా, ఇనాగ్రేట్ చేసిర్రు కదా, సో దీనికి అంటే కొంచెం నెగిటివిటీగా వెళ్ళాలని చెప్పేసి మీరు బయటకు వచ్చిర్రేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి నెగిటివిటీ ఎంత ఉన్న వాస్తవం చెప్తున్నా కదా, ఉన్న వాస్తవం కదా. ఇప్పుడు ఒక నెగిటివిటీ అంటే మీరు సంస్థ పెట్టినప్పటి నుంచి నేను పనిచేస్తా ఉన్నా, నాకు ఒక బాధ్యత ఇచ్చిర్రు. ఆ బాధ్యత నేను నాలాంటి వాళ్ళు ఎంతోమంది చేసిర్రు. చేసినప్పుడు సమస్యలను మీరు పరిష్కరించలేదు, అది వాస్తవం కాదా? మీకు పదవి వచ్చిన తర్వాత జాగృతిని విడిచిపెట్టింది వాస్తవం కాదా? మళ్ళీ అవసరం వచ్చినప్పుడు భారత్ జాగృతి అని పెట్టింది మీరు కాదా? ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసి అంటే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు పెడుతున్నారు, మనకు సమస్య వచ్చినప్పుడు కాదు. మేము నెగిటివిటీ పోయేది మేము కాదు, కవితగానే పోతున్నారు. కాకపోతే చూసే జనాలకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఈవిడ ఓపెన్ చేసిరో లేదో అంటే ఆఫీస్ ఓపెన్ చేసిరో లేదో మరి ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది గ్యాదర్ అయిపోయి నెగిటివిటీని స్ప్రెడ్ చేసేలాగా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అయితే బయట కనిపిస్తూ ఉంది. అంటే అక్కడ మంచి జరిగిన తర్వాత మంచి అని చెప్పే వాళ్ళు ఉండాలి కదా కనీసం. మంచి జరిగితే మంచి జరిగిందని ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పడానికి? వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పమనండి ఒకసారి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పమనండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నాకు న్యాయం జరిగిందని చెప్పమనండి. ఎందుకు చెప్తలేరు మరి? అంతే కదా. మళ్ళీ నాకు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మొన్న 3 గంటలకు 2 గంటలకు హెచ్చరిస్తూ ఉన్నారు. హైదరాబాద్ వాడిని అయ్యే జాగిరా, హైదరాబాద్ వాడు గూగుల్ మ్యాప్లు తిరిగి చూసుకుంటూ హైదరాబాద్ తిరిగేటోడు. నేను ఇప్పుడు కాదు, 96 నుంచి హైదరాబాద్ నాకు తెలుసు. ఏ గల్లీలోకి వస్తాడో రమానండి. నేను వీళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చెప్తా ఉన్నా. వీళ్ళు ఒకవేళ ఇట్లాంటి వాళ్ళతోని తాగిపిచ్చి తినిపించి నాకు వార్నింగ్ చేయాలని చేస్తే మీ కిందికి నీళ్ళు తెచ్చుకోకండి అని చెప్తా ఉన్నా మీ మీడియా ముఖంగా. అయితే మీరు జాగృతి కోసం చాలా కష్టపడి మరి కవిత గారు మళ్ళీ రీఇనాగ్రేట్ చేశారు కదా యాజ్ అ విమెన్గా. సో ఆవిడ కూడా కష్టపడతా ఉన్నారు. సో ఆవిడకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? అంటే ఇంతకుముందు చేసినటువంటి తప్పులు ఇక్కడన్నా చేయకండి. నేను మంచి ఉద్దేశంతో మీకు చెప్తా ఉన్నా అక్క, ఇప్పటికి కూడా మీరు సొంత నిర్ణయం తీసుకోండి. కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళటువంటి వాళ్ళకు అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విని మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఉన్న వాళ్ళను ఇప్పటికైనా కాపాడుకోండి. కొత్త వాళ్ళని తెచ్చుకున్నా ఓకే, మీరు వాళ్ళని కూడా జాగృతిని పటిష్టం చేయడానికి, మంచి మార్గంలో పటిష్టం చేయడానికి కృషి చేస్తే చాలు అని చెప్తాను.